యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన ప్రధాన ఆలయ ప్రారంభోత్సవం అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ఉదయం సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ ప్రధాన ప్రకార మండపంపై ఉన్న స్వర్ణ చక్రానికి ప్రత్యేక పూజలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. వారితో పాటు అన్ని గోపురాలపైన వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. అంతకు ముందుకు ఇన్ని రోజులుగా బాలాలయంలో ఉన్న విగ్రహాలను ఆలయం మాడ వీధుల్లో శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల తర్వాత వీవీఐపీలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహా గొప్ప ఆలయాన్ని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకుని గొప్పగా నిర్మాణం చేశారని అన్నారు. 60 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని పని సీఎం కేసీఆర్ చేశారని అన్నారు. మరికొందరు స్వామివారి దర్శనం కోసం భక్తులకు ఇచ్చే టికెట్స్ విషయం చాలా అయోమయంలో భక్తులు ఉన్నారని అన్నారు. కొండపైకి వచ్చే బస్ డ్రైవర్లు కూడా పలు విషయాల్లో అయోమయంలో ఉండి భక్తులకు సరైన సమాచారం ఇవ్వడం లేదని, యాదాద్రికి వచ్చిన ప్రతి భక్తుడికి అయోమయం కాకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏందో నాకు తెలుసుకున్న అప్పుడు మిస్ అవుతుంది. అద్భుతాన్ని కేసీఆర్ సాధించారు. మాకు అసలు ఈ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రాన్ని తిరుపతికి ధాటిగా కట్టి అసలు తెలంగాణ అంటే ఇది, పాలన అంటే ఇది, రాజ్యాంగం రాజు అంటే ఇది అన్నట్టు ప్రూవ్ చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు ఇలాగే రాబోయే అన్ని దేవస్థానాలు ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఇలాగే అభివృద్ధి చేయాలని మనస్వారా హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు మాటలలో చెప్పలేం, మాటలు సరిపోవు చెప్పడానికి. వెంకటాపురం కలిసి వెంకటాపురం సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి బాగున్నారు. తిరుపతి కన్నా మంచిగా ఉంది. ఇక మన తెలంగాణలో అతిపెద్ద దేవాలయం మన యాదగిరి నరసింహస్వామి కాబట్టి ఈరోజు కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బాగా మేము వచ్చినాం. బాగా బ్రహ్మాండంగా ఆలయ సిబ్బంది కూడా దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి అందరికీ నమస్కారం. దర్శనం చేసుకున్నాము, బాగానే ఉంది. గుడి బాగానే డెవలప్ చేశారు, చాలా కన్వీనియంట్గా ఉంది. కాకపోతే ఇంకా కింద నుంచి టికెట్ తీసుకోవాలి. దర్శనం టికెట్లు అదే ఇచ్చే సిస్టమ్ మాత్రం అప్డేట్ కాలేదు. ఇంకా దర్శనం టికెట్లు అది అప్డేట్ చేయాలి. అండ్ కొండ మీదకి పంపించే ప్రయాణికులు వసతి సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో కండక్టర్స్కి వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే ఈ దర్శనం టికెట్లు, టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో అదో, దానివల్ల కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. టెంపుల్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు, చాలా బాగుంది. చాలా బాగానే చేశారు, చాలా బాగా డెవలప్ చేశారు.